గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మన్నూరు పిల్ల. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం అయితే పొంగల్ ప్రిపేర్ చేస్తున్నా. సో ఎట్లా వచ్చిద్దో చూడాలి. ఎన్ని రోజుల నుంచి అడుగుతాను మా అమ్మని నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పి. మా అమ్మ అయితే నీకు రాదులే నువ్వు గమ్ముకుండా అని చెప్పి ఎప్పుడు అసలు చేయనివ్వలేదు. ఇంకా ఈరోజు మా అమ్మ ఇంట్లో లేదు కాబట్టి నేనైతే చేస్తున్నా. కనీసం నేర్చుకుందాం అనుకున్నప్పుడు మా అమ్మ చేసేటప్పుడైనా చూడాలి కదా, ఎప్పుడూ చూడలేదు. సర్లే యూట్యూబ్లో చూడొచ్చులే ఎంతసేపు అనుకున్నా. యూట్యూబ్లో చూస్తే మాత్రం అస్సలకే అర్థం అవ్వాలి పొంగల్ రెసిపీ అయితే నాకు. ఇంకేం చేస్తానని చెప్పి మా అక్కనైతే అడిగాను. 5 పిడికిలకి ఒక అచ్చు అని చెప్పింది. కొంచెం బియ్యం ఎక్కువ వేసుకున్నా కాబట్టి నేను షుగర్ కూడా యాడ్ చేస్తాను లాస్ట్లో. ఇంకా కొంచెం మెజర్మెంట్ కూడా కొంచెం ఏళ్ళు మునిగేటట్టు పోసుకోవాలి నీళ్ళు అని చెప్పింది బియ్యంలో. అయితే కొన్ని పాలు కూడా యాడ్ చేసేసాను దాంట్లోనే. బియ్యం అయితే మంచిగా ఉడికిన తర్వాత అయితే బెల్లం అయితే మొత్తం వేసేసాను. లాస్ట్లో కొంచెం నెయ్యి, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు ఉంటుంది కదా, సో అదైతే వేసేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసేసాను. కొంచెం తిప్పుకుంటా ఉంటే అడుగంటదని చెప్పారు మా అక్క అయితే. ఇంకా లాస్ట్లో మా వదిన్ని కూడా పిలిచాను అనమాట. మళ్ళీ ఏదైనా అయ్యి మొత్తం మాడిపోతే అది మళ్ళీ ఎవరు తినకుండా పోతే మరి అది కష్టం కదా, సో అందుకని చెప్పి మా వదిన్ని పిలిపించేసుకున్నా. వారింట్లో పనేమో కానీ మా ఇంటి చుట్టూ తిరగడమే సరిపోయింది. ఒక 5-6 సార్లు పిలుచుంటా ఇద్దరిని, మా అక్కని మా వదిన్ని. ఇంకా లాస్ట్లో షుగర్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నా. ఎవరైనా కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది. నేను షుగర్ వేసాను కాబట్టి కొంచెం తెల్లగా కనిపిస్తుంది. ఇంకా పొంగల్ అయితే మొత్తం అయిపోయింది. పర్లేదు, బాగానే వచ్చింది, ఫస్ట్ టైం కదా. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ వచ్చేసి చిన్న పని చేయనందుకు కూడా తిడుతుంది అనమాట. మా కాళ్ళకు పసుపు పూసుకోలేదని తిట్టింది. పని చేస్తే మనం పని చూసి భయపడకూడదు, పని మనం చూసి భయపడాలని సామెతలు చెప్తుంది. ఇంకా నైవేద్యం అయితే మొత్తం పూజ చేసుకున్న తర్వాత నేనైతే మొత్తం పూలు, మామిడాకులు ఉంటే అవి అయితే అక్కడ డెకరేట్ చేశాను. అక్కడ కనిపిస్తుంది కదా మామిడాకులు, నేను నామాల్లాగా ఎలా పెట్టాను. సో ఎలా ఉంది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేసేయండి. పూజ అయితే మొత్తం అయిపోయింది. మేమైతే నైవేద్యం సమర్పించాం దేవుడికి. ఇంకా తర్వాత వచ్చేసి మొత్తం ఇదనమాట లుక్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చిన్న లైక్ అయితే చేసేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి.